మేడ్చల్ కలెక్టరేట్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్కు సంబంధించి సమస్యల పైన ఇక్కడ ఎంతోమంది బెనిఫిషియర్స్ మనం ఎంత కనబడతా ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము, వాళ్ళు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, వాళ్ళకు కలిగే ఇబ్బందులు ఏంటిదో వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీరు ఇక్కడికి ఎందుకోసం అనేసి వచ్చారు, మీ యొక్క సమస్య ఏంటిది? మాది వచ్చేసి మేము 2 BHK అహ్మద్గూడ నుంచి వచ్చామండి. మా దగ్గర వచ్చేసి నేను 38 బ్లాక్ ప్రెసిడెంట్ని. మా బ్లాక్లో వచ్చేసి పక్కన ట్రాన్స్ఫారమ్స్ ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫారమ్స్కి గ్రిల్స్ లేవు. చాలామంది పిల్లలు ఆడుకొని ఏదైనా ప్రమాదం చనిపోతే అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఈ సమస్యతో మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. వీళ్ళు త్వరలో ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది చూస్తాము అని అంటున్నారు. మాకు ఆ సమస్య తీర్చాలి, ఎంత త్వరగా తీస్తే అంత మేమందరం నివసిస్తున్నాం. మా పరిస్థితులు అర్థం చేసుకొని త్వరగా తీర్చాలని మేము కోరుకుంటున్నాం. దీంతో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ ఒక్కొక్కటిలో ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ప్లీజ్ దయచేసి మాకు ఎలాగైనా న్యాయం అయితే. వీళ్ళే కాకుండా ఇంకా మిగతా సభ్యులు కూడా ఉన్నారు. సో రకరకాలైన కారణాలతోటి ఇక్కడికి వచ్చారు. ఎవరెవరి దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వాళ్ళ ద్వారానే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ మీరు దేనికోసం వచ్చారమ్మా? మేము 2 BHK అహ్మద్గూడ నుంచి వచ్చామండి, డబుల్ బెడ్రూమ్ కోసం. సో నేను 27 బ్లాక్ ప్రెసిడెంట్ షాహీన్ బేగం మాట్లాడుతున్నాను. మా బ్లాక్లో మాకు ఇంటిమేషన్ లేకుండా గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రం అనేది ఏర్పాటు చేస్తామన్నారు. అది కూడా 105 ప్లాట్ నెంబర్లో బెనిఫిషియర్ ఉన్నారు. సో బెనిఫిషియర్ లేదని ఇంటిమేషన్ వీళ్ళకి వచ్చింది కాబట్టి ఆ ఇల్లు అనేది ఆరోగ్య కేంద్రంకి అలాట్మెంట్ చేస్తా అన్నారు. బట్ ఇప్పుడు అక్కడ ఆరోగ్య కేంద్రం అలాట్మెంట్ చేస్తే 141 బ్లాక్స్కి మాకు పోయే వాళ్ళతోటి అంటు రోగాలు ఏమన్నా వ్యాపిస్తే ఉన్న మా బ్లాక్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ ఫర్దర్గా ప్రాబ్లం కాకుండా ఉండాలంటే ఈ ఆరోగ్య కేంద్రం అనేది మనకు డబుల్ బెడ్రూమ్స్లో కొంచెం దూరంగా కన్స్ట్రక్షన్ చేసి పెట్టాలని మేము అర్జీ పెట్టడానికి కలెక్టర్ దగ్గరకు వచ్చాము. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే 9 ఫ్లోర్లో పైన టెర్రస్ పైన టోటల్ డ్యామేజ్ ఉందండి. అస్సలు అడుగు పెడితే కూడా ఇలా ట్రాక్స్ పడుతున్నాయి. సో అది కూడా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని 9th ఫ్లోర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ వాసులు ఉన్నవాళ్ళు మొత్తము పేద కుటుంబం, పూర్ పీపుల్. వాళ్ళు డైలీ వేజెస్, పూలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లక్షలు పెట్టి ఫ్లోర్లు చేసుకోలేరు, వాళ్ళ వల్ల కాదు. సో తక్షణమే ప్రభుత్వం మీ చర్య చేపట్టి ఉన్న బ్లాక్లలో టెర్రర్స్ అన్నీ డ్యామేజ్ ఉన్నాయి, తక్షణమే చర్యలు చేపట్టి చేపించేయాలని మాదొక డిమాండ్ అండి. ఇంకొకటి వచ్చేసి శానిటేషన్ GHMC సిబ్బంది వచ్చి రోడ్లు కనుక క్లీనింగ్ చేసి మాకు చెత్త వేయడానికి చెత్త డబ్బాలు కూడా సమకూర్చాలని కోరుకుంటున్నాము. ఇది ఎందుకంటే కుక్కల విడతలు చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలు ఈవినింగ్ టైంలో బయట ఆడుతూ కుక్కలు వచ్చి కరవడం వల్ల చాలామందికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ట్రీస్ కటింగ్ కూడా లేదు. సో దానివల్ల కూడా పాములు వచ్చేసి కూడా అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి పలు రకాల ప్రాబ్లంలు ఈ డబుల్ బెడ్రూమ్లో మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము అదొక ఎజెండాతో ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము కలెక్టర్ కానీ కలిసి లెటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తక్షణంగా స్పందించి గవర్నమెంట్ తగు చర్యలు చేపడతారని కోరుకుంటున్నాము. మిగతా సభ్యులు కూడా మాది అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ వేసుకుని ఆర్యమని షాపులు, షట్టర్ షాపులు, మా షాపులు మాకే కావాలి. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఎస్టీపీ సమస్య మీద మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. నా పేరు రజనీ శ్రీహరి గారు, పశ్చిమ బ్లాక్ చైర్మన్ని. ఎస్టీపీ అనేది అందరికీ అదనపు భారంగా మారుతుంది. ఎస్టీపీ అనేది ప్రజలకు అదనపు భారంగా మారి దానికి అమౌంట్ వసూలు చేయాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో మేము దానిపైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. జనాలు ఉన్న 1-41 లబ్ధిదారులందరికీ ఎస్టీపీ అనేది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది ఇప్పుడు మనకి. సో దాని మీద అది ప్రజలకు ఇప్పుడు అక్కడ ఉండి సోర్స్ మనకు వచ్చి చేసుకోవడము, లాంగ్ జర్నీస్ వెళ్ళి మనం జాబులు చేసుకోవడమే ప్రతి ఒక్క బెనిఫిషియర్కి ఇబ్బందిగా మారింది. సో దానివల్ల మనకు అదనపు భారం, ఎస్టీపీ అనేది అదనపు భారం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆర్జీ కాలనీకి అనేది మనకి ఎస్టీపీ లేదు. సో మనకెందుకు అని చెప్పేసి మేము కలెక్టర్ని అడగడం జరిగింది. అట్లాంటి డిమాండ్స్ మేము కొన్ని అందరం మేము ఇప్పుడు వచ్చి చెప్పడం జరిగింది. సో దాని మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఇప్పటివరకు మనం గమనించి చూసాము, పేద ప్రజల పైన ఉచితంగా ఇచ్చిన ఇల్లు అనేసి ఒక సాకు చూపిస్తూ వీళ్ళ దగ్గర నుంచి నెల ఒక 2,000 నుంచి 3,000 వరకు నడ్డి విరిచే విధంగా ఒక లా అనేది వీళ్ళపైన ఇంపోజ్ చేద్దామనేసి ప్రభుత్వ యంత్రాంగము నిర్ణయించుకున్నట్టు మనకు కనబడుతుంది. సో ఈ యొక్క
ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రివర్స్ బ్యాక్ తీసేసుకోవాలి. మేము పేద ప్రజలము, పేదల్లాగానే మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మమ్మల్ని ట్రీట్ చేయండి. ఎలాగైతే పేద ప్రజలకు ఏవైతే వసతులు కల్పిస్తూ ఉంటారో ఆ వసతులు అనేది మాకు కూడా రావాలి. మేమేమి ధనవంతులం కాదు, కోట్లు పెట్టేసి మేము కొనుక్కున్న వాళ్ళం కాదు. పేద ప్రజలకు ఏ రకమైన న్యాయం ఉంటుందో అదే రకంగా మాకు ట్రీట్ చేయండి. మాకు అన్ని వసతులు కూడా ఉచితంగా ఇవ్వండి. ఏ ఒక్క భారం కూడా మా డబల్ బెడ్రూమ్లకు పైన లబ్ధిదారుల పైన వెయ్యొద్దు అనేసి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.